హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటో చూశారు కదండి. చిన్న చిన్న మిగిలిపోయిన క్లాతులతోటి ఇంట్లోనే ఈజీగా రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చండి. బయట కొనాల్సిన అవసరం లేకుండా చాలా చక్కగా ఇంట్లోనే ఈజీగా రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు. మనకు ఓపిక ఉందనుకుంటే హాఫ్ మీటర్ అన్ని కలర్స్ క్లాత్ తెచ్చుకొని షాప్స్ కూడా వేయొచ్చండి. మంచిగా నెలకు 15,000 నుంచి 20,000 వరకు సంపాదించుకోవచ్చు. దీనికోసం నేను కలర్కి ఒక బిట్టు చిన్న చిన్న పీసులు చూడండి, టైలర్స్ దగ్గర మిగిలిపోయిన క్లాత్స్ ఉంటాయి కదండి, మనం బ్లౌజులు కుట్టించుకుంటూ ఉంటాం కదండి, వాళ్ళ దగ్గర గీపించుకొని రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు. దీనికోసం కొద్దిగా ఎలాస్టిక్ తీసుకోవాలండి. ఎలాస్టిక్ కూడా చాలా చీప్ అండి, అసలు కాస్ట్ ఎక్కువ ఏమి కాదు. ఒక సూది దారం తీసుకోవాలి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ అండి, మీరు మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇవ్వండి, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. దీనికోసం నేను ఒక చిన్న క్లాత్ తీసుకున్నాను. ఈ ఎడ్జ్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. మిషన్ అవైలబుల్లో లేని వాళ్ళు నార్మల్గా మనం స్టిచ్ కూడా వేసుకోవచ్చు. మిషన్ లేని వాళ్ళు నార్మల్ స్టిచ్ తోటి నార్మల్గా స్టిచ్ కూడా చేసుకోవచ్చండి. నార్మల్ది చిన్న నీడిల్ ఉంటుంది కదండి, దాంతో కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఒక ఫింగర్ అంత లెంత్ ఉండే క్లాత్ తీసుకున్నాను. జంప్ వచ్చేసి ఒక మూరడు ఉంటుందండి, మన ఎస్టిమేషను. జుట్టు లావుగా ఉన్న వాళ్ళు కొంచెం జంప్ క్లాత్ తీసుకోండి, ఎక్కువ ఫోల్డింగ్స్ రావడానికి రబ్బర్ బ్యాండ్. దీన్ని మిషన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఎడ్జ్లో స్టిచ్ చేసుకోండి, లేని వాళ్ళు సేమ్ ఇదే విధంగా ఎడ్జ్లో నార్మల్ చిన్న నీడిల్తోటి స్టిచ్ వేసుకోండి. 1 by 1గా మిగిలిపోయిన క్లాత్స్ తోటి. అదేవిధంగా కిచెన్ టిప్స్, మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి అన్ని యూస్ఫుల్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను 1 by 1. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్నీ ఒకటేసారి ఒక 10-12 కలర్లు చేసి పెట్టుకున్నామంటే మనకు శారీస్ మీదకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. శారీని మనము ఎడ్జ్లో కట్ చేస్తాం కదండి, వేస్ట్ పీసు, దాంతో కూడా శారీకి మ్యాచింగ్గా రబ్బర్ బ్యాండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. నా అప్కమింగ్ వీడియోస్లో లంగా ఉంటుంది కదండి, పెట్టికోటు 6 పీసుల లంగా, దాని కటింగ్ స్టిచ్చింగ్ క్లియర్గా చూపిస్తాను. నా అప్కమింగ్ వీడియోస్లో 1 by 1గా ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటానండి. సేమ్ ఇదే మెథడ్లో మనము ఏమేమి కలర్స్ కావాలో అన్ని కలర్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మన జడ సన్నగా ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ జంపు తీసుకోండి ఫోల్డింగ్స్. జడ లావుగా ఒత్తుగా ఉన్నవాళ్ళు కొంచెం జంపు ఎక్కువ తీసుకోండి. ఈ విధంగా క్లాత్, వెల్వెట్ క్లాత్ కానీ ఏ క్లాత్ అయినా పర్లేదండి, శారీ క్లాత్ కానీ ఏ క్లాత్ అయినా సరే మనం శారీకి మ్యాచింగ్ తయారు చేసుకోవచ్చు. పిల్లలకి 2 తయారు చేసామంటే 2 జడలకి కూడా చాలా అందంగా ఉంటాయి. ఎలాస్టిక్ ఎక్కువేమో అస్సలు అవసరం ఉండదండి. చూస్తున్నారు కదా ఎంత తక్కువ పడుతుందో. కొద్దిగా తీసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా కొద్దిగా ఎలాస్టిక్ తీసుకొని దీన్ని తిరిగేసుకోవాలండి. మనము ముందుగా దీన్ని తిరిగేసుకున్న దాన్ని ఈ విధంగా ఎలాస్టిక్ ఎక్కించుకోవటమే. స్టిచ్ వేసిన తర్వాత దీన్ని మనము తిరిగేసుకోవాలి. తిరిగేసుకున్న తర్వాత కొద్దిగా ఎలాస్టిక్ తీసుకొని ఎడ్జ్లో అది ఈ పక్కకు రాకుండా ఎలాస్టిక్ని ఫింగర్తో పట్టుకొని ముడి వేసుకోవాలి. ముడి వేసిన తర్వాత ఈ ఎడ్జెస్లో ఎలా స్టిచ్ వేసుకోవాలో చూసేయండి. మిషనే ఉండాల్సిన పని ఏం లేదండి, నార్మల్ నీడిల్ తోటి కూడా మనము ఇంట్లోనే రకరకాలు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా మనము డబ్బులు సంపాదించుకోవచ్చండి. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ, ఇల్లు వాకిలి చక్కగా చూసుకుంటూ మనము రకరకాల తోరణాలు, మీ క్లాత్లతోటి తోరణాలు రకరకాలు చేసి షాప్స్కి మనం వేయొచ్చండి. మంత్లీ ఎంత లేదన్నా ఒక 20,000 వరకు సంపాదించవచ్చు. 1 by 1గా వీడియోస్ అన్నీ చూపిస్తాను. తోరణాలు ఉంటాయి కదండి, మనం పెట్టుబడి ఒక 100 రూపాయలు పెడితే మనం 1200 అలాగా అమ్ముకోవచ్చు వాటిని. అది కూడా ఎలాగో చూపిస్తాను. రబ్బర్ బ్యాండ్ చూస్తున్నారు కదండి, జస్ట్ 2 నిమిషాల్లో ఎంత చక్కగా తయారైపోయిందో. ఇది లైఫ్ వస్తుందండి, ఎక్కువ నెలలు అస్సలు పాడవదు. మనం తయారు చేసుకున్నది కాబట్టి అస్సలు సాగిపోదు, పాడవదండి. ఈ ఎడ్జ్లో లోపలికి ఫోల్డ్ చేసి, ఎడ్జెస్ అనేది లోపలికి వీడియోలో చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసి నీడిల్తో, ఏ రబ్బర్ బ్యాండ్కి ఆ కలర్ ఏం అవసరం లేదండి, అసలు దారం ఏం కనిపించదు కాబట్టి ఒకే కలర్ తోటి అన్ని రబ్బర్ బ్యాండ్స్కి నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ ఫేషియల్కి మనం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పసుపుతోటి ఇంట్లోనే సేమ్ అదే గ్లోతో గోల్డ్ ఫేషియల్ చేసుకోవచ్చు. 1 by 1గా అప్పుడొకటి బ్యూటీ టిప్స్, టైలరింగ్ టిప్స్, అదేవిధంగా కిచెన్ టిప్స్ 1 by 1గా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా రబ్బర్ బ్యాండ్ అయితే తయారైపోయిందో. అన్ని రబ్బర్ బ్యాండ్స్ కూడా చూపిస్తాను చూడండి.
ఎలా తయారు చేశాను ఏంటి అని చెప్పేసి. వెల్వెట్ క్లాత్ కానీ, కాటన్ క్లాత్ కానీ, శారీలో మిగిలిపోయిన క్లాత్ కానీ, ఏ క్లాత్ అయినా సరే మనము చక్కగా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అన్ని కలర్స్ ఒకటేసారి తయారు చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము యూస్ చేసుకోవచ్చండి. ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.